గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. నేను ఉదయశ్రీ. ఇవాల్టి మన టాపిక్ మారుతున్న జనరేషన్ని బట్టి మనుషుల మైండ్ సెట్ ఏ విధంగా మారుతోందని. చాలామంది చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉన్నారు, కొంతమంది క్రూయల్గా మారిపోతూ ఉన్నారు. అసలు ఈ మార్పుకి కారణం ఏంటి? మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. మీరు కూడా కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు కదా మేడం, ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్, చిన్నదానికి పెద్దదానికి చిన్న ఎమోషన్ని కూడా తీసుకోలేని పరిస్థితి. అంటే సూసైడ్ చేసుకుంటారు, అవును, లేదంటే క్రూయల్గా తయారైపోతున్నారు, ఒకరిని చంపడానికి కూడా వెనకాడారు. సో ఇంతకు ముందు ఇది లేదు, ఒక డికేడ్ బ్యాక్ వెళ్తే కూడా లేదు. ఎందుకు అంటే దేని ఇంపాక్ట్ ఇట్లా మనుషుల మైండ్ సెట్ అనేది మారిపోతుంది? మీరు మీ అబ్జర్వేషన్లో మీరు గ్రహించింది ఏంటి? ఏంటంటే ఏ జనరేషన్కి ఆ జనరేషనే మార్పు అనేది వస్తుంది. ఎవ్రీ డికేడ్కి ఒక చేంజ్ అనేది వస్తూనే ఉంది, మీరు గమనించారంటే. సో దానికి అనుగుణంగా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ జనరేషన్ అంటే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఒక విధానాన్ని పాటిస్తూ ఉంటారు. వీళ్ళు మారుతున్న టెక్నాలజీ అనుకోండి, ఎడ్యుకేషన్ విధానం అనుకోండి, సమాజంలో మనకు ఎదురవుతున్న సమస్యలే కానీ, మనకు అందుబాటులో ఉన్న సౌకర్యాలే కానీ, వాటెవర్ ఇట్, వీటికి అనుగుణంగా వీళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడతారు. ఈ మధ్యలో వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది నలుగుతూ ఉంటుంది. ముందుకెళ్ళాలా, వెనక్కి రావాలా, అంటే వీళ్ళది మనం పాటించాలా, వాళ్ళది ఇది ప్రతి జనరేషన్లోనూ వస్తుంది. ఇది ఈ సమస్య అనేది ప్రతి జనరేషన్లో మాకు మా పేరెంట్స్కి రావచ్చు, మాకు మా పిల్లలకి రావచ్చు, మళ్ళీ వాళ్ళ పిల్లలకి రేపు రావచ్చు, అట్లా అనమాట. ఎవ్రీ జనరేషన్కి ఇది ఉంటుంది. దీనికి ఏమిటంటే ఇప్పుడు ఎలా అయిందంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. దానికి పేరెంట్స్ దగ్గర బ్యాలెన్స్ అవ్వటం లేదు. వీళ్ళకి ఆ ఎక్స్పెక్టేషన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, లేకపోతే ఇప్పుడు ఏ టెక్నాలజీ వస్తుంది, ఈ ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. పేరెంట్స్ ఏం చెప్తారు, ఇప్పుడు ఇది కొంచెం లేకపోతే కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వు. కానీ సిచ్యువేషన్ డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు ఇది లేకపోతే ఇది నడవదు. ఆబ్వియస్లీ అంతే. ఇప్పుడు మొబైల్ చేతిలో లేకపోతే మీకు ఒక్క నిమిషం ఏ పనికైనా అసలు అవుతుందా? అస్సలు అవ్వదు. మన పేరెంట్స్ పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మా టైంలో ఉన్నాయా, పనులు అవ్వలేదా అంటే అయ్యాయి. ఆ రోజుల్లో సమస్యలు చిన్నగా ఉండేవి, సౌకర్యాలు తక్కువ ఉన్నా అన్ని అందుబాటులో ఉండేవి, డిస్టెన్సెస్ అనేవి దగ్గరగా ఉండేవి. ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పినా మనకు ఆ పని అయిపోతుండేది, మనమే వెళ్ళక్కర్లేదు. ఆ సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రతిదీ కూడా డిస్టెన్సెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి, ఎవరిని అడిగే పరిస్థితి లేదు, అడిగితే కూడా వింతగా చూసే పరిస్థితులు వస్తున్నాయి. సో మొబైల్ ద్వారా మనం ఖండాలు దాటి కూడా మన పనులు అర నిమిషంలో చేసుకుంటాం. సో ఎందుకు మనం దీన్ని అవైల్ చేసుకోవద్దు, ఈ సౌకర్యాలని మనము ఈ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఈ క్రమంలో ఏంటంటే మొబైల్తో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటున్నారు. అంటే మంచికి కొంతమంది చెడుకి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటున్నారు. ఆ కేటగిరీని ఇప్పుడు మనం తీసుకోవద్దు. ఒక మంచికి, ఒక ఆఫీస్ వర్కే కానీ, ఒక ఈవెన్ ప్రాపర్టీ ట్యాక్స్ దగ్గర నుంచి, ఫోన్ బిల్ దగ్గర నుంచి, ఏమైనా జెప్టో దగ్గర నుంచి ఏమైనా తెప్పించుకోవాలన్నా ఈ మొబైల్ అవసరమే. ఇది అంత మంచి. పేరెంట్స్ ఏమంటారంటే ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు. ఈవెన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డిపాజిట్స్ మనం డిపాజిట్ చేయాలన్నా వాడిని క్యాన్సిల్ చేయాలన్నా మన ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ మనం చేస్తున్నాం ఇంట్లో కూర్చొని. కానీ ఇది తెలియని వాళ్ళు, చూసేవాళ్ళు ఎప్పుడు బ్యాంక్ దాంట్లో మొబైల్లోనే కూర్చుంటావు అని అంటారు కదా. ఇదంతా కూడా రాంగ్ అభిప్రాయంతో ఉన్నప్పుడు ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి మధ్య నలుగుడు అనేది జరుగుతుంది. మరి అలాగే ఈ జనరేషన్ అప్పుడు జెన్జీ వాళ్ళు ఉన్నారు, 80s 90s అట్లా పుట్టిన వాళ్ళు నెక్స్ట్ డెకేడ్కి వాళ్ళు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు ఆల్ఫా జనరేషన్ పుట్టేశారు, నెక్స్ట్ బీటా వస్తారు. అప్పుడు ఏమవుతుందండి, ఇంకా అడ్వాన్స్ వెళ్తుంది. ఆఫ్టర్ దట్ ఏమొస్తుందో కూడా మనకు తెలియదు. అంటే కాలానుగుణంగా ఏవేవో మార్పులు, ఏవేవో టెక్నాలజీలు కొత్తవి రావాలి. ఎందుకంటే ఇప్పుడే మనకు చంద్రమండలానికి వెళ్తున్నారు, లేకపోతే ఇంకో మార్స్కి వెళ్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. ఈ తర్వాత అది టూర్గా
టూరిజం ప్లేస్గా కూడా తయారు అయిపోతది. చేస్తారు. అవును. డబ్బున్న వాళ్ళు టూర్గా వెళ్ళి రావచ్చు అని అంటున్నప్పుడు ఉమ్, దానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత టెక్నాలజీ అక్కడ ఉపయోగిస్తారు వాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కూడా మామూలుగా ఫ్లైట్లో వెళ్ళేదానికి అవ్వదు. అవును. దానికి ఎంతో ఎక్స్పెండిచర్, ఎంతో టెక్నాలజీ కావాలి. ఉమ్, దానికి తగినంత ఫ్యామిలీ ఇది కూడా ఉండాలి. ఇదంతా కూడా ఫ్యామిలీతో సెట్ అవుతుందా, మళ్ళీ అక్కడ ఒక రప్చర్ అవుతుంది ఆలోచన విధానం. ఉమ్, సో ఈ ప్రతి విషయానికి కూడా ఈ మార్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతారు. రెండోది ఏంటంటే ఆ మార్పుని వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతారు. తర్వాత దానిలో ఉన్నటువంటి ఇదిని వాళ్ళు ఏది కూడా తీసుకోలేకపోతారు, అంగీకరించలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్ ఉండదు. ఉమ్, వాళ్ళు ఉన్న దాంట్లోనే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. ఎవ్రీ జనరేషన్ ఉమ్, ఇప్పుడు మీకు పిల్లలకి, మాకు మా పేరెంట్స్కి, ఇట్లా ఏ జనరేషన్ తీసుకున్నా కూడా ఇది ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది. ఉమ్, అయితే నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ టైంకి ఇది అవసరం కాబట్టి మనం నేర్చుకోకపోయినా వాళ్ళని అందులోకి వెళ్ళనివ్వాలి. అందులో కూడా తప్పొప్పులు ఉంటాయి. ప్రతి జనరేషన్లో ప్రతి విషయాల్లో ఆ కాలంలో వచ్చినటువంటి న్యూ విషయం ఏదైతే ఉంటుందో, టెక్నాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందులో మార్పుని మీరు తీసుకున్నట్టయితే మంచి చెడ్డలు చూసుకుని వెళ్ళండి. ఉమ్, ప్రతి చోట మంచి చెడ్డలు ఉంటాయి, ఏ జనరేషన్ అయినా సరే, ఏ విషయమైనా. సో మీరు అక్కడ అది చూసుకుని ముందుకెళ్ళండి అని చెప్తూ వీళ్ళు కూడా అదే మైండ్ సెట్ని ఉంచుకుని వీళ్ళు అందులోకి వెళ్ళలేకపోయినా అక్కడ ఆగాలి. ఉమ్, ఇంకా చెప్పాలంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే, మీరు దాంతోపాటు జర్నీ చేయగలిగితే నేర్చుకోండి. ఉమ్, ఓకే. అప్డేట్గా ఉండటం అనేది అన్ని వయసుల వాళ్ళకే అవసరం. ఇప్పుడు 90 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఈ మొబైల్ లేకపోతే ప్రతి ఇల్లు నడవదు. కానీ వాళ్ళు చేయలేరు, ఆ టెక్నాలజీ చేయలేరు. సో వాళ్ళు నేర్చుకోవాలి, చిన్న అయినా నేర్చుకోవాలి. అట్లీస్ట్ మెసేజ్ పాస్ చేయడము, ఆన్ ఆఫ్ చేయడం కూడా రాదు చాలామందికి. అవును. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు అనేవి అవసరం. ఈ చిన్నవి 2, 3 అయినా నేర్చుకోవడానికి సిద్ధంగా లేక ఆ మొబైల్ని పెట్టుకొని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఉమ్, ఇంకా ఏదైనా బిల్ కట్టాలి, ఏదైనా చేయాలంటే వేరే వాళ్ళు డిపెండ్ అయి ఉంటున్నారు. అంటే ఇటు చిన్న నీడ్స్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళ మైండ్ చేయటం లేదు. దీనివల్ల జనరేషన్ మధ్యన కూడా వస్తుంది. దీనివల్ల అంటే ఫోన్ వల్ల అని కాదు, ఇలాంటి మెంటాలిటీ వల్ల కూడా వస్తుంది. మీరు అడిగిన ప్రశ్న ఒకటి వేశారు. జనరేషన్ కి తగ్గట్టుగా మనుషులు కూడా మౌల్డ్ అవుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. అవ్వాలి. ఉమ్, ఇంకా వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటారు, మనకి ఎలా చూస్తాం, ఉమ్, వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పడం మానేస్తారు. ఉమ్, అప్పుడు మనకే బాధ అనిపిస్తుంది, కొత్తగా తెలుసుకోలేకపోయాము, లేకపోతే పిల్లలతో కనెక్షన్స్ దూరం అయిపోతూ ఉంటాయి. ఉమ్, అబ్వియస్లీ వీళ్ళకి ఏం రిసీవ్ చేసుకోరు, చెప్పినా అర్థం కాదు, ఒకవేళ ఎలాగోలా మన కోసం విన్న ఆ క్షణంలోనే మర్చిపోతారు అనే అభిప్రాయం పిల్లలకు వస్తే పిల్లలేంటి, మనవాళ్ళు ఏంటి, వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అయిపోతారు. ఈ రోజులో రిలేషన్షిప్స్ అనేవి చాలా డెలికేట్ అయిపోయాయి, ఉన్నదే ఉంచుకోవడానికే కష్టమైపోతుంది. ఇంకా ఇలాంటి సందర్భాల్లో ఆ రిలేషన్స్ అన్నీ పోగొట్టుకుంటే మంచిది కాదు. కాబట్టి అందరూ కూడా కొత్త మార్పుని ఇన్వైట్ చేయాలి. తర్వాత వాళ్ళ కాలానుగుణంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా దానికి అనుగుణంగానే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ మైండ్ సెట్, ఆలోచన విధానం ఆటోమేటిక్గా మారుతుంది. మారినప్పుడు మీరు పాత నిర్ణయాలు తీసుకొని ఎగ్జాంపుల్ గా చెప్పొద్దు, చెప్పకూడదు. మేము అట్లా చేస్తుండే, మేము ఇట్లా ఉంటుండే ఎస్ అంటే అన్నట్టుగా. ఇప్పుడు ఆ కాలానికి అది, ఈ కాలానికి ఇది అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అందులో ఉన్న నిజాలు, ప్లస్లు మైనస్లు మీకే అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు మీరు కూడా ఏం మాట్లాడలేరు. ఆటోమేటిక్గా పిల్లలు ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ చెడు ఉంది అని మీకు అనిపించినా వాళ్ళకి మీరు హెచ్చరించడమే తప్ప ఏం చేయలేని స్థితి. ఎందుకంటే అందులో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బాగా లోతుగా వెళ్ళిపోతున్నప్పుడు మనకు అర్థం కాదు, ఎంత బయటికి రాలేరు వాళ్ళు. కాకపోతే ఆ కల్చర్ అనేది ఉంది చూసారా, ఆ కల్చర్ అనేది బ్యాడ్ కల్చర్కి లొంగకూడదు. మళ్ళీ బ్యాడ్ కల్చర్ వైపు మనం వెళ్లకుండా కొత్త మార్పుని మనం ఇన్వైట్ చేస్తూ, ఏదైతే బ్యాడ్ అనేది అన్ని రోజుల్లో ఒకటే, తాగడం అనేది అన్ని రోజుల్లోనూ బ్యాడే, సిగరెట్ అనేది అన్ని తరాల్లోనూ ఒకటే బ్యాడే. ఇంకా ఇప్పుడు దానికి ఇంకా పబ్బులు అవి ఇవి చాలా రకరకాలు వచ్చాయి. ఇదంతా బ్యాడ్. కాబట్టి మీ యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ వైపు చూసుకోండి, కానీ ఆ చెడు వైపు వెళ్ళకండి. ఇలా ఉన్నట్టయితే కొంతలో కొంత జనరేషన్స్ మధ్యన అభిప్రాయ భేదాలు రావు, రిలేషన్స్ కూడా అంత దెబ్బతినవు. ఎగ్జాక్ట్లీ. Hope everyone think again. Thank you so much for your valuable suggestions. Thank you.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు